పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉభయ సభల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబడుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం వ్యూహం సిద్ధం చేసింది. దీంతో లోక్సభ, రాజ్యసభలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు మూడో రోజు చేరుకున్నాయి. అయితే మొదటి నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు మూడు రోజులు చేరుకున్నప్పుడు మొదటి నుంచి కూడా ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దాని మీద చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు అనుమతించకపోతే దానిపై చర్చ జరుగుతుండడంతో దానిపై చర్చ జరగాలి. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాని విదేశాంగ మంత్రి ఎవరుతున్నారో ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసి ఎవరైతే చనిపోయారో నీటు లీకేజ్ వల్ల విద్యార్థులు చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలన్నది ప్రధాన డిమాండ్ తో గత 2 రోజులుగా పార్లమెంట్ లో ఉభయ సభల్లో ఇట్లు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం స్పందించలేదు. నిన్న అదేవిధంగా ఒకవైపు పార్లమెంట్ సమావేశం జరుగుతున్నా మరోవైపు నీట్ పై చర్చ జరగాలనేది ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తున్నా. వాటికి తోడుగా సిజేఎస్ నిన్న మన పార్లమెంట్ చేలో పార్లమెంట్ పిలుపునేదో కాంగ్రెస్ పార్టీ పిలుపునది తీవ్ర ఉద్రిక్త దానిపై లాఠీ చార్జ్ చేయడం, దీనికి సంబంధించిన ప్రతిపక్షాలను ఏకతాటిపైకి వచ్చి విద్యార్థులను ఎవరైతే లాఠీ చార్జ్ చేయారో వారిని పైన కూడా ఎవరైతే చేశారో పోలీసులు వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి తోడుగా మరోవైపు రైతులు కూడా అసెంబ్లీ బాట పట్టారు, పార్లమెంట్ బాట పట్టారు. వాళ్ళు కూడా ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ఇప్పుడు అదే ఇటువైపు రైతుల ఆందోళన, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నీటికి సంబంధించిన వాటికి చలో అసెంబ్లీ పార్లమెంట్ పై పిలుపునివ్వడం, దానికి తోడుగా కాంగ్రెస్ నిన్న మధ్యాహ్నం చూసినట్లయితే రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేయడం అనేది కూడా, అనంతరం ఆయనను అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళనకు పిలుపునిచ్చిన. అయితే ఇవాళ కూడా పార్లమెంట్ సమావేశాల్లో అయితే ఏదైతే ఉందో నిన్న చర్చలు జరిపిన జితేంద్ర సింగ్ నీట్ పై చర్చించేందుకు సిద్ధమంది అని చెప్పారు. అయితే దానికి సంబంధించి రాహుల్ గాంధీ మరో 4 డిమాండ్లు పెట్టారు అనేది కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఏదైతే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలి, నీటు చనిపోయిన విద్యార్థులకు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి, వాటితో పాటుగా చర్చ పార్లమెంట్ లో చర్చ జరగాలి. దానికి తోడు ఏదైతే ఉన్నావో వాటి విషయాలపైన కూడా పూర్తి సమగ్ర విచారణ జరగాలి. లాఠీ చార్జ్ ఏదైతే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ యువతపై జరిగిన లాఠీ చార్జ్ ఏదో దానిపైన కూడా చర్చ జరగాలి, దాని చర్యలు తీసుకోవాలి, విచారణ చేపట్టాలనేది కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా లేకపోతే ఉభయ సభల్లో ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో నీటిపై చర్చ జరగాలి, దానికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాని వెంటనే రాజీనామా చేయాలనేది కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ తో ఇవాళ కూడా మళ్ళీ ఒకవేళ ఇప్పటి వరకు అయితే అధికారికంగా చర్చ జరుగుతామని నిన్న రాహుల్ గాంధీతో చెప్పినప్పటికీ వాళ్ళు అతిథిగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. దానిపై చర్చ జరుగుతున్నది. నిన్న ఎవరైతే ఉన్నారో జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో మాట్లాడి నీటికి సంబంధించిన ఏదైతే ఉందో దానిపై పార్లమెంట్ లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాత్రమే ఆయన చెప్పారు. దానికి సంబంధించి ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ లో ఇటు రాజ్యసభలో చర్చలు పెడతారా లేకుంటే మరి ఒకసారి గందరగోళం సృష్టిస్తారా, గందరగోళం పార్లమెంట్ లో అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా నీట్ పై చర్చ జరగాలన్నది ప్రధాన డిమాండ్ తో ప్రతిపక్షాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇవాళ ఏ విధంగా జరుగుతుంది, ఉభయ సభలో పార్లమెంట్ లో చర్చ కొనసాగుతుందా లేదంటే ఒకవేళ చర్చ ప్రారంభించిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ప్రధాన డిమాండ్ గా మొదటి నుంచి వినిపిస్తుంది. కాబట్టి ఆయన డిమాండ్ మరి చర్చకు వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది, చర్చ జరుగుతుందా లేకుంటే ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేసిన తర్వాత చర్చ జరుగుతాం అనేది కూడా వాళ్ళు ఏ విధంగా ముందుకు పోయి ఇటు ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా
ఆ, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతాయనేది చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు 3 రోజులుగానే గందరగోళ పరిస్థితులు నేపథ్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా కనీసం ఒక 10 నిమిషాలు కూడా సభ సజావుగా సాగలేదు. అయితే సభ వాయిదా పడుతూ ఉంటుంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం స్టార్టింగ్ నుంచి కూడా సభలు వాయిదా పడుతూ ఉంటున్నాయి. మధ్యాహ్నానికి పూర్తిగా వాయిదా పడుతున్న నేపథ్యంలో ఈ రోజు సభలో ఏ విధంగా వివరిస్తారు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అదే థ్యాంక్ విధంగా యూ రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష వాళ్ళు ఏ విధంగా వివరిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది రావాలి. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు 3వ రోజుకు చేరుకున్నాయి. ఉభయ సభల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు సిద్ధపడుతున్నారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం వ్యూహం సిద్ధం చేస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి.